ఇలా చూడండి, నేను ఎన్ని డబుల్స్ తీస్తానో మీరు అన్ని డబుల్స్ తీయాలి. లాఫ్టర్ కి సొల్యూషన్ దొరికేసింది. చెప్పు, బాలు ఒంటిపై ఇలా చియుంగా మంటిస్తావా? చెప్పు, ఇదిగో తీసుకో. నీకన్నా పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడతావా? ఇదిగో అయిపోయావు. అయితే నేను మాట్లాడకుండా ఉంటాను. అయితే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవా? తీసుకో. నోరు తెరిచి మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడాలా వద్దా? నిన్ను ప్రశ్న అడిగితే నువ్వు నన్నే తిరిగి ప్రశ్న అడుగుతావా? ఇదిగో నన్ను క్షమించండి. ముందు తప్పు చేసి మళ్ళీ క్షమాపణ అడుగుతావా? ఇదిగో తీసుకో. సరే, ఇప్పుడు నేను మీ దగ్గర క్షమాపణలు అడిగి ఆ తర్వాత తప్పు చేస్తాను. అయితే తప్పు చేస్తావా? ఇదిగో. ఏ గురు, దొంగ మారడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నా స్పెషల్ అల్లం టీని ఎంజాయ్ చేయండి. చప్పట్లు. కన్నా సార్, టీ చాలా బాగుంది. వానాకాలంలో ఇలా టీ తాగడం అనేది చాలా హాయిగా ఉంటుంది. అనుమానమా? ఏ గురు, వేడిగా కబాబ్ తినడంలో ఆనందం లేదు. టీలో వేసిన బిస్కెట్ కరిగిపోయింది. చప్పట్లు. ఇప్పుడు చూడండి ఎలా ఆడతాను. బంతితో ఆడుకోవాలి. ఆ బంతిని ఇలాగే విసిరేయాలి. కొట్టించుకున్న బంతి తిరిగి వచ్చింది. అందరు వీపుల్ని పగల కొట్టడానికి చప్పట్లు కొట్టండి.
అరే రే, పిజ్జా ఆర్డర్ చేసింది వేరే ప్లానెట్ లో ఉన్న బ్రాంచ్ లోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ అయినట్టుగా ఉంది. ఇలా చూడండి, మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు, అయినా కానీ అరగంట లేట్ అయిపోయింది, కాబట్టి మేము డబ్బులు ఇవ్వము. ఓయ్ పిల్లి పిల్ల, మేము పిజ్జా వాళ్ళం కాదు, మేము వేరే గ్రహానికి చెందిన ఏలియన్స్. ఈయనేమో మరి నేనేమో నువ్వు మాత్రం ఎందుకు ఊరికే ఉన్నావు? అయితే నువ్వే చెప్పు, ఎందుకు అక్కడికి వచ్చారు? మేము వేరే గ్రహంలో ఉన్న ఉదాస్ నగర్ లోని శాడ్పూర్ వాసులం. అక్కడ అందరూ సాడ్ గానే ఉంటారు. కామెడీ బుక్ ను కూడా ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సాడ్ గానే చదువుతారు. మా స్వభావమే అది. మా చిన్నాన్న చివరిగా ఎప్పుడు నవ్వాడో తెలుసా? ఆయన నోటిని ఇలా లాగినప్పుడే నవ్వారు. ఇలా చూడండి పిల్లలు, మా అన్నగారి పేరు సదార్ శుక్లా, ఆ తర్వాత మైస్మాన్ ఖురానా. వాళ్ళిద్దరూ యూనివర్సిటీలో టాపర్లుగా నిలిచారు. అప్పుడేమో మా కుటుంబం అంతా సంతోషంలో మునిగి తేలిపోయాం. ఆ సంతోష సమయంలో మీ బాబాయ్ మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరూ ఇలా చేశారు. అరే, ఇంత సంతోషాన్ని కూడా మీరు ఇలాగే అనుభవిస్తారా? ఇలా చూడండి పిల్లలు, అందుకోసమే ఈయన మాతో తీసుకువెళ్దామని వచ్చాం. ఇప్పుడు అందరూ నవ్వుతారు కదా, పని పూర్తయిపోతుంది. ఈస్ ట్రూ ఎంటర్టైనర్ పిల్లలు. ప్లాస్టిక్ పువ్వులోనైనా వాసన రావచ్చు కానీ నేను మాత్రం నీతో రానే రాను. కానీ మీరు మాతో ఎందుకు రానంటున్నారు? పెట్రోల్ దొరికేది పెట్రోల్ బంకులో, నాకు ముఖ్యమైన పనుంది బ్యాంకులో. చెప్పట్లు. ఓ పిల్లలు, ఇక్కడ ఏం జరిగినా ఎవరికీ తెలియదు, అందువల్ల ముమ్ము మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ప్లాన్ వేశాడు. ఇదిగో ఫ్రెండ్స్, వీళ్ళు మనల్ని కంపల్ చేస్తున్నారు. కన్నా సార్ని ఎలాగైనా కాపాడి తీరాలి. కన్నా సార్ ని వెంటనే వెళ్ళి పట్టుకోవాలి. అప్పుడేగా మన గ్రహవాసుల్ని నవ్వించగలం. ఏ గురు, అందరూ అలా ఆఫ్ చేయండి, ఎందుకంటే రేపు సండే. నేను వీళ్ళని కొట్టబోయే దెబ్బలకి వీళ్ళ అమ్మమ్మ గుర్తొస్తుంది. ఐడియా ఫ్రెండ్స్, రాళ్లతో దాడి చేయండి. డ్రమ్ము మెల్లిగా దొర్లుకుంటూ ఏలియన్స్ దగ్గరికి వెళుతోంది. డ్రమ్ ఏమి ఏలియన్ వైపు వెళ్ళలేదు, వాళ్ళే మన వెనకాల వస్తున్నారు. వాళ్ళు కనిపిస్తున్నారా ముమ్ము? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. చిన్నోడా, మీ కంటికి కనిపించట్లేదా? ఈ బాక్స్ మీద హ్యాండిల్ విత్ కేర్ అని రాసింది. లేవండి. ఐఎమ్ సారీ. ఓయ్ బంగారం, ఇప్పుడు మా గ్రహానికి రండి, వచ్చి మా ప్రజల్ని నవ్వించండి. చూడండి ఫ్రెండ్స్, ఎలాగైనా మన కన్నా సార్ని కాపాడుకోవాలి.
శబాష్ 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 వీళ్ళని ఏ విధంగా ఎదుర్కోలేకపోతున్నావే అనుమానమా? పెద్దవాళ్ళు చెప్పింది ఈ రోజు నిజమైంది. ఏమన్నారు? పోట్లాడితే మాత్రం మనం గొడవలో గెలవలేము. ఆ, వారెవ్వా సూపర్ ఐడియా ఇచ్చావు. ఇంకా ఒక దారి మిగిలింది. కితకితలు పెడదాం. అందరం వాళ్ళకి కితకితలు పెడదాం. కితకితలంటే ఏంటి? అది కూడా వాళ్ళు ట్రై చేసి చూడండి. అందరూ కలిసి ఏం మాయ చేశారు? మేము ఇంత ఆనందంగా నవ్వడం మొదలు పెట్టావే. పర్వాలేదే. దీన్నే కితకితలు పెట్టడం అంటారు. ఈ విషయం హనీకు కూడా తెలుసు. అరే ఏంటి తమ్ముడు, నువ్వు నన్ను బాగా పొగిడేస్తున్నావు తెలుసా? కితకితలు పెట్టడానికి చాలా దారులున్నాయి. ఇలా చేత్తో పెట్టొచ్చు, రేఖతో పెట్టొచ్చు, కడుపులో కూడా చేయొచ్చు. కడుపుని ఇలా గట్టిగా నెట్టడం వల్ల బాగా నవ్వు వస్తుంది. మా పనిని చాలా సులువుగా మార్చారు. కితకితలు పెట్టి మా గ్రామంలో ఉన్న వాళ్ళని మేము నవ్వించబోతున్నాం. మీ నలుగురికి చాలా థ్యాంక్స్ పిల్లలు. ఏ గురు, లాక్ చేయండి లేకపోతే డోర్ బెల్ కొట్టండి. ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్. చెప్పట్లో